ఓవైసీ అడ్డాలో హైడ్రా కూల్చివేతల వలన అధికార కాంగ్రెస్పై ఎలాంటి ప్రభావం చూపనుంది? నమస్కారం అండి. రాజకీయంగా ఓవైసీ పార్టీ ఎంఐఎం మొన్న ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గానే పోటీ చేసినట్టుగా ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వంతో అంటకాగి ఉంది. బీజేపీ ఎలాగైనా ఓడించాలని ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీతోటి కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. అయితే మన అక్బరుద్దీన్ ఓవైసీ ఆ మధ్య ఈ హైడ్రా చర్యలను ఖండించాడు. ఆయన ఏమన్నారంటే, నా మీద తుపాకు పెట్టి కాల్చండి, అంతేగాని కాలేజీని డెస్ట్రాయ్ చేయొద్దు. ఇది చాలామందికి ఉచితంగా మరి చదువులు చెప్తుంది. తర్వాత చాలామంది స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ దీనివల్ల బెనిఫిట్ పొందారు కాబట్టి దీన్ని డిమాలిష్ చేయొద్దు. ఈ కాలేజీ సక్సెస్ చూసి చాలామందికి ఓరవలేనితనం ఉంది కాబట్టి ఇది చేస్తున్నారని చెప్పేసి ఆయన అంటం కూడా మనం విన్నాం. అంతేకాకుండా బీజేపీ పార్టీ నాయకత్వం ఏముంటుందంటే, ఈ అక్బరుద్దీన్ ఓవైసీ ఇన్స్టిట్యూషన్స్ని అదేవిధంగా సల్కం చెరువులో ఉన్నాయి ఎంకరేజ్ చేసి, బీఆర్ఎస్ లీడర్ కేటీ రామారావు ఫామ్ హౌస్ని, తర్వాత లేక్ ఎంకరేజ్మెంట్స్ని, ఇంకా అదర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్స్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆయన డిమాండ్ చేస్తున్నాడు, ఇవన్నీ డిమాలిష్ చేయండి. హండ్రెడ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్స్ లేక్స్లో వచ్చిన ఈ ఓల్డ్ సిటీలో కూడా దుర్గం చెరువులో ఉన్నాయి, జల్పల్లి పెద్ద చెరువులో ఉన్నాయి, ఊరా చెరువులో కూడా ఉన్నాయి, రాజేంద్ర నగర్లో అని కూడా ఆయన అడగడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ కొట్టేశారు, మన పల్లం రాజు గారికి కొట్టేశారు, తర్వాత కాటసాని రెడ్డి కర్నూలు ఆయన నాయకుడు ఆయనది కొట్టేశారు, ఇంకా అనేక మంది పేదల ఇల్లు కొట్టేశారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని ఇళ్ళు అన్ని కాలేజీలు కొట్టేస్తారా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అయితే అక్కడ మీరు ఏమీ చేయలేరు, అలా చేస్తే దానివల్ల పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఒక థ్రెట్ కూడా గవర్నమెంట్ మీద ఉంది. అయితే గవర్నమెంట్ అనేది ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఈ ఓవైసీ బ్రదర్స్ని సంబంధించి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో అరెస్టులు కూడా జరిగినాయి. కాబట్టి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ చట్టపరంగా కానీ చూస్తే ఆక్రమణని ఎక్కడున్నా కానీ తొలగించాల్సిన బాధ్యత ముఖ్యంగా ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్నాయి కొట్టేయాలి. ఇది ఈ కాలేజీలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమన్నారంటే, ఆ కాలేజీలో పిల్లల భవిష్యత్ ఏంటి, డాక్టర్ల భవిష్యత్ ఏంటి, వాళ్ళలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఏంటి పరిస్థితి, కాబట్టి తొందరపడి ఇటువంటి వాటి మీద ఒక నిర్ణయం తీసుకోలేము, విధి విధానాలు ప్రకటించి అప్పుడు ఈ కాలేజీలకి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆక్రమించిన వాటికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కేవలం ఎంపీలో లేకపోతే ఒక రిలీజన్కి సంబంధించిన వాళ్ళు థ్రెట్ ఇచ్చినంత మాత్రాన గవర్నమెంటు అప్రాపరేట్ యాక్షన్ తీసుకోకుండా ఏమీ ఉండదు. అయితే చట్టపరంగా నియమ నిబంధనలు తయారు చేసి ఎఫ్టీఎల్ ఏరియా ఏంటనేది ముందుగా నోటిఫికేషన్ ద్వారా తెలియపరిచి నోటీస్ ఇచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవుతూ అప్పుడు డిమాలిష్ చేస్తే ఇటు చట్టపరంగా ఇటు ధర్మపరంగా ఇటు ట్రాఫిక్ కానీ లేకపోతే వాటర్ పర్కులేషన్ అయ్యి ఫ్లడ్స్ అప్పుడు ఇబ్బంది పడటం కానీ లేకుండా జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఆక్రమించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆక్రమణలు చేసి కొంతమంది అధికారులని మభ్యపెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పర్మిషన్లు పొంది బ్యాంకు లోన్లు పొంది వీటిలో ఆక్యుపై చేసుకొని ఈ వాళ్ళకి అది ఇబ్బంది అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం దానికి ఇన్కన్వీనియన్స్గా అనుకొని వీటి కన్స్ట్రక్షన్ను ముందుకు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధము, ధర్మ విరుద్ధము, న్యాయ విరుద్ధము, ఇది ప్రకృతికి కూడా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ తన పని తప్పకుండా అది చేసుకుంటూ పోతుంది. అలా గవర్నమెంట్ చేయలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే అధికార పార్టీ లేదా ప్రభుత్వం మీద ఒక మచ్చగా మిగిలిపోతుంది.
కాబట్టి రాబోయే రోజుల్లో అందరం కూడా వేచి చూద్దాం. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.